ఈ రోజైతే మీకు కనబడుతున్న తెల్లరాయగుట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి వెళ్ళడం జరిగింది. ఇక్కడైతే నిజంగా చాలా సూపర్‌గా ఉంది. కొండపైన ఉంది ఈ మొత్తం గుడి. మా ఊరు నుంచి దాదాపు ఒక 8 కిలోమీటర్లు ఉంటది. చూడండి వెంకటేశ్వర స్వామి సూపర్‌గా ఉన్నాడు. నిజంగా చాలా పురాతనమైన గుడి ఇక్కడ. ఇది చాలా ఫేమస్ టెంపుల్ అంట. మేము గాని ఫస్ట్ టైం రావడం జరిగింది. మనకు తెలుసు కదా ఫస్ట్ టైం గుడికొస్తాను మనమైతే దేవుని దర్శనం చేసుకొని టెంకాయ కొట్టాలా. తర్వాతే ఏదైనా కార్యక్రమం. అందుకోసం ఫస్ట్ దేవుని దర్శించుకొని టెంకాయ కొట్టడం జరుగుతున్నది. ఇక్కడున్న వాళ్ళు కూడా దాదాపు మా ఊరికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్సే. అలా మొక్కుని ఇంక చూద్దాం కొండపైన ఏ విధంగా ఉంది ప్లేసు అనేది. ఒక్కసారి ఫస్ట్ టైం వచ్చాం కదా అని మొత్తం మనం గుడి చుట్టూ తిరగాలని ఒకసారి అనుకోవడం జరిగింది. ఆ విధంగా ఇక్కడున్న వాళ్ళందరూ కూడా మా ఫ్యామిలీసే. ఇక్కడ కనబడుతున్న మా పిల్లోడు కూడా మా తమ్ముడే. చూడండి ఇక్కడైతే మనకు కోలాటము అదేవిధంగా చెక్కల భోజనం కార్యక్రమం ఏర్పాటు చేస్తారు ప్రతి సంవత్సరం. ఇక్కడ ఈ రోజు అయితే మనకు చెక్కల భోజనం ఏర్పాటు చేశారు. చాలా సూపర్గా ఉంది చూడండి. ఈ విధంగా ప్రతి సంవత్సరం ఇక్కడైతే సంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారు. చూడండి జనాలు కూడా ఫుల్ క్రౌడ్ రావడం జరిగింది. ఈ చుట్టుపక్కల వాతావరణం చాలా సూపర్గా ఉంది. ప్రకృతి అయితే చాలా సూపర్గా ఉంది. ఇక్కడే మన పిల్లలు కూడా అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు. ఈ పక్కనే అన్నప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడైతే క్రౌడ్ ఫుల్గా ఉన్నది. ఇది గుడి మరొక భాగము. గుడి పక్కన చూడండి గుడి ముందర అయితే ఈ విధంగా జనాలు ఫుల్ క్రౌడ్ రావడం జరిగింది. అదేనా గుడి పైన ఈ విధంగా ఇంత ప్లేస్ ఉండి ఇంతమంది జనాలు పడుతున్నారని మాకైతే తెలియదు. నేనైతే ఫస్ట్ టైం రావడం జరిగింది. నిజంగా చాలా షాక్ గురాను. ఇంత బాగుందా మన దగ్గరలో అని ఎప్పుడు అలా. సరే ఇంకా సాయంత్రం అవుతుంది. మా తమ్ముడు నేను ఇంకా బయలుదేరాము రిటర్న్. చూడండి కింద అయితే ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న కాలనీ ఏర్పాటు జరిగింది. ఈ కాలనీకి దగ్గరలోని కొండ ఉంది. చూడండి ఈ విధంగా ప్రకృతి అయితే ఆహ్లాదరంగా సూపర్గా ఉంది. ఈ విధంగా మనం పైన గుడికి రావాల్సి ఉంటుంది. ఇక్కడే దారి మధ్యలో మనకు ఆంజనేయ స్వామి కనబడతాడు. ఇది కూడా ఫేమస్ కాబట్టి ఇక్కడ ఈ నుంచి మనం బయలుదేరి ఇంకా ఇక్కడ నుంచి కిందికి పోవాలా. కొద్దిగా అయితే ఎగుడు దిగుడుగా ఉంటుంది, ఎక్కాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఆటోలు కూడా పైకి వచ్చేస్తాయి దాదాపు గుడి దగ్గరికి. అక్కడ పైకి కనబడుతుంది అదే మన గుడి. తర్వాత మా తమ్ముడు నేను ఇద్దరం కలిసి ఇక్కడ చూడడానికి రావడం జరిగింది. చాలా సూపర్గా దర్శనం అయితే బాగా జరిగింది. ఇక్కడ చూడండి కార్లు బండ్లు అసలుకు జనాల క్రౌడ్ అయితే ఏ విధంగా ఉందంటే నిజంగా చాలా సూపర్. నేనైతే చాలా షాక్. ఎందుకంటే చాలా దగ్గర ఉండి కూడా ఏ రోజు కూడా మేము ఈ విధంగా పోవాలని ఎప్పుడు ఆలోచించలేదు. అసలు చాలా చిన్న టెంపుల్ ఏమో ఎవరు రారో అనుకున్నాము. కానీ ఒక్కసారిగా చూస్తాను ఇక్కడ ఉండే ప్రకృతి అందాలను నిజంగా సూపర్. అసలు అమ్మాయిలు నిజంగా చూడడానికి చూడముచ్చటగా ఉందన్నమాట. నిజంగా అసలు విషయం మర్చిపోయాను మీకు అందరికీ చెప్పేది. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మా సబ్స్క్రైబ్ అందరికీ. థ్యాంక్ యూ. రిటర్న్ పోనా బాగుందా సూపర్గా ఉందా.